శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు. అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులిద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడో, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతిధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవి ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి. గంగా స్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాసి లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహు అయితే, తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు. ఇదన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు
కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? ఒకసారి ఎంత టైం అయిందో చూడమ్మా. ఈ వృశ్చిక రాశి వారికి 2025 మే 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రాహుకేతువులు ఇద్దరూ మారుతున్నారు. 2025 మే 18 ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించి 1.5 సంవత్సర కాలం పాటు అక్కడే ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. 2025 మే 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకే కేతువు కూడా కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడే 18 నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించే వాతావరణం కనిపిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారికి ఈ రాహుకేతుల మార్పు సంచారం ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా రాహు మే 18 వరకు పంచమ భావంలో ఉన్నటువంటి ఈ రాహు ఇప్పుడు చతుర్థ భావంలోనికి రావడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ భావంలోకి రాహు రావడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి అవసరాలకు కానీ, కుటుంబపరమైనటువంటి కొన్ని నిర్వర్తించాల్సిన కార్యక్రమాలకు కానీ అనవసరంగా ఖర్చు చేయడం, అనవసరమైనటువంటి ఆడంబరాలకు, హంగామాలకు పోయి ధనాన్ని ఎక్కువగా వెచ్చించి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు దురాశల్ని, కుటుంబ సభ్యుల యొక్క అంచనాలని మీరు సంతృప్తి పరచలేక ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో విలాసవంతమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునేవారు అవుతారు. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాలకు సమయాన్ని, ధనాన్ని, మీ తెలివితేటల్ని వెచ్చించి వృధా చేసుకునేవారు అవుతారు. ఈ రకంగా చతుర్థ రాహువు మిమ్మల్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఇబ్బందులు తెచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అయితే సమయానికి తినకపోవడం, లేకపోతే తిన్న ఆహారం విషయంలో ఇబ్బందులు రావడం, ఇలాంటి సందర్భాలు కూడా మీకు కనిపిస్తుంది. సో విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, తీసుకోకూడదు అని మీరు తర్కించుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి దశమ భావంలో సింహరాశిలో కేతు సంచారం 100% సుఫలితాలు అందిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ నిరాడంబరత, మీ నిజాయితీ, మీ త్రికరణ శుద్ధిగా పనిచేసేటువంటి బాధ్యతాయుతమైనటువంటి మీ ప్రవర్తన మంచి ఫలితాలను అందిస్తుంది. పెద్దల యొక్క అభినందనలు అందుకోగలుగుతారు, మంచివారిగా పేరు తెచ్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ రకమైనటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులను మీరు ఆస్వాదించుకోగలుగుతారు. ఈ కారణం చేత కేతు నిరాడంబరత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని ఇవ్వడమే కాకుండా భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అందిస్తాడు. మీరు కొన్ని తీర్థయాత్రలు చేసుకోగలుగుతారు, కొన్ని పూజలు నిర్వర్తించుకోగలుగుతారు, పుణ్యబలం సంపాదించుకోగలుగుతారు. ఈ రకంగా మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ చతుర్థ రాహువు చేసేటువంటి దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనల వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ చతుర్థ రాహువు యొక్క దోష నివారణ కోసం నిత్యం కనకదుర్గాదేవిని దర్శించండి, అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి, ఎర్రటి పూలను అమ్మవారికి సమర్పించండి, ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేసుకోండి. అలాగే కొన్ని మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. మరి ఈ రాహుకేతుల మార్పు వల్ల ఈ వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఈ చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చెప్పిన పరిహారాన్ని స్వీకరించి ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.